విషయం చెప్పాలని వచ్చాను బాస్. రాత్రి దోపిడి కూర్చొని తిరిగి వస్తుంటే మధ్యలో అవసరం కట్టబడ్డాడు. అడ్డుపడ్డాడు. వాడు మూడుదన్నమాట. వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అట. రాత్రి దోపిడి చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నాడు. మన సర్దార్ని బంధించి తీసుకెళ్లాడు. వాడలా చెలరిగిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? చేత కాని వాడిలా చూస్తూ ఉండిపోయావా? లేదు బాస్. వాడు అరవీరి భయం కూడా అదరగొట్టేస్తుంటే నేను ప్రాణాలు దక్కించుకుని పారిపోయి వచ్చాను. ఆ మాట చెప్పడం నీకు సిగ్గు లేదట్రా? ఎవడో ఊరు పేరు లేని ఒక బచ్చాగాడు వచ్చి మన సొమ్మును నా తమ్ముడైన సర్దార్ను తీసుకుపోతుంటే వాడిని అంతం చేయాల్సింది పోయి ఆడంగి కదా పారిపోస్తావా? వాడిని ఎలాగైనా పడగట్టాలని ఎంతో ప్రయత్నించాను బాస్. కానీ వాడు మెరుపు వేగంతో వీరు వ్యవహారం చేశాడు. ఈ టైగర్ పేరు చెబితే జంగల్ మోయి మొదలుకొని అస్సాం అడవుల వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు పాడైపోతారు. అలాంటిది ఈ టైగర్ కి అవమానం జరిగింది. ఇక వాడు బ్రతకడానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలోనే మనలాంటి వాళ్ళని మట్టి పక్కన వచ్చిన స్పెషల్ ఏజెంట్. వాడు ఎక్కడి వాడైనా ఎంత